హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మేము అడవి దేవుడు అనేది చేసుకున్నాము ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పురాతన కాలం నుంచి వచ్చింది కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పు పూలు కానీ మన మరి పండ్లు కానీ ఉప్పు పరక కానీ తేవడానికి ఎలాంటి ఇబ్బందులు అనేది కలగవు. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేస్తాం. అప్పుడు మేము జంగల్కి పోయి మరి ఇప్పు పూలు కానీ మరి పండ్లు కానీ ఎంత దూరం జంగల్ తెచ్చినా కానీ మాకు ఇలాంటి హాని అనేది జరగదు. ఎందుకంటే ఏ జంతువులు కానీ ఎలాంటి జంతువులైనా కానీ మాకు హాని కలగాయి. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇలా జరిపిన తర్వాత ఇప్పు పూల కాలం ఈ విధంగా మేము జరుపుకొని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది పురాతనలో మన ముత్తాతల నుండి మేము జరుపుకుంటూ వస్తున్నాం కాబట్టి మాకు ఆయన పూజారి వాళ్ళందరూ మొక్కిన తర్వాత ఇప్పుడు మొక్కిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, వాళ్ళందరూ బియ్యం ఇస్తారు. ఆ విధంగా మొక్కి ఇప్పుడు పూజ చేస్తున్నారు. దండం పెడుతుండ్రు. చల్లగా చూడాలి జంగల్ తల్లి అని మొక్కుతారు. మొక్కిన తర్వాత కోడి పిల్లలు మొక్కించి కోడి పిల్లలను కోడి అంతమంది కలిసి భోజనాలు చేసి అప్పుడు మేము వస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే కులం సాంప్రదాయ సంస్కృతి అని మర్చిపోవాలని మా పెద్దల నుండి తరతరాల వస్తుంది కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కటి మేము ఇలాగే జరుపుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎందుకంటే తరతరాలు వాళ్ళ తరానికి వచ్చిన కానీ మర్చిపోకూడదని చూడండి ఫ్రెండ్స్. వాళ్ళందరూ మొక్కుదాం బాగా అంటే అందరూ ఊరికి నిలబడ్డారు ఫ్రెండ్స్. వాళ్ళ సమాజానికి మర్చిపోవద్దని వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే కోడి పిల్లలు ముట్టిస్తున్నాం. కోడి ఒక పొంగు ముట్టించి తర్వాత కొబ్బరికాయ కొట్టి కోళ్ళని కోస్తారు. చూడండి ఫ్రెండ్స్, కోడి అయితే ముట్టుతుంది. ఇప్పుడు పుంజు ముట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొబ్బరికాయ ఫస్ట్ కొట్టిన తర్వాత కోళ్ళని కోస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ప్రతి ఏటా జరుపుకునేది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎలాంటి జంగల్ పోయినా కానీ ఎలాంటి హాని కలగకుండా ఎటువంటి ఏమి జంతువులు దాడి చేయకుండా మనల్ని మంచిగా కాపాడాలని ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇంతకుముందు కోడి ముట్టింది, ఇప్పుడు కోడి పుంజులు ముట్టిస్తాను ఫ్రెండ్స్. చూడండి, అది ముట్టుతుందా లేదా అని మనకు ఏమైనా హాని కలిగేది ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ ముట్టలేదానికి ఏదైనా పెద్దవాళ్ళు ఎట్లా తీసుకుపోయింది ఏమేమి చేసింది వాళ్ళు పెద్దవాళ్ళు ఎట్లా జరుపుకున్నాడు ఎట్లా లేదని అక్కడ చేస్తుంది మనకు. ఆయన గ్రామానికి పూజారి.
అన్ని దేవుళ్ళకు సంబంధించి ఆయనని మొక్కుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, ప్రతి ఒక్క దేవునికి ఆయన ఉంటాడు. పూజారి తర్వాత ప్రజలు మన దగ్గర అయితే చూడండి ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం జరుపుకునేది ఇది. చూడండి, మేమైతే మా ట్రైబల్ కల్చర్లో అయితే ఇలా జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడైతే మనం అది పిండి, జొన్న పిండి, దాంతో మనం రొట్టెలు లెక్క తయారు చేస్తాను ఫ్రెండ్స్. అది పిండి హోలీ అన్నాం కదా, హోలీకి ఇచ్చిన అవి జొన్నలు ఫ్రెండ్స్. చూడండి, హోలీలోనే ఇచ్చిన జొన్నలు కాబట్టి అవి గిన్నెలా వేసుకొచ్చి ఇప్పుడు అది పిండి, పిండితో ఎలా తయారు చేస్తాం చూడండి. అది చక్కెర చక్కెర వేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఒక చెక్క, ఎందుకంటే అది అందులో చక్కెర కలుపుతాను చూడండి. చక్కెర అది అది చక్కెర ఇప్పుడు కలుపుతుండే కలిపి ఎలా చేస్తారు పానకలని అంటాము మా భాషలో అయితే. పానకాయలు అవి కాలబెట్టడానికి అడ్డు పెట్టుకుంటే మన వాళ్ళు అయితే చూడండి అలా అడ్డు పెడతాను కదా, అట్లా చేస్తాను కదా. అట్లా చేసి వాటిని అనుకుల పైన కాలబెట్టుకుంటాం. హోలీకి ముందు మేము అదే చేస్తాము. రేపు హోలీ ఉందంటే ఇవాళ అట్లనే చేసి అవే తింటాం మేము ఫ్రెండ్స్. చూడండి, ఒకరోజు మేము మా భాషలో అయితే పానకలు అంటాం ఫ్రెండ్స్. మీ భాషలు ఏమంటారా కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఇట్లా చేస్తారు. అది మొత్తం పిండి అయ్యేంత వరకు చేస్తూనే ఉంటారు. కింద ఒక ఆకు పైన ఒక ఆకు వేసి అది ముక్కలలో కాలబెట్టాలి ఫ్రెండ్స్. కాలబెట్టి పప్పుతో దాంట్లో పప్పుతో అయితే మాకు టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పప్పుతోనే ఏ రాకి మంచిగా టేస్ట్ వస్తుంది. అది చేసి అది పోయేంత వరకు చేస్తుంటారు ఫ్రెండ్స్. రెండు మూడు కిలోల పిండి ఉన్నది. అది అంత పిండి మనిషికి ఒక్కొక్కటి వస్తుంది ఫ్రెండ్స్. మా మందికి మేము మొత్తం 3 వాళ్ళ మొత్తం ఉన్నాము. అందులో అగ్గి పెట్టిండ్రు కదా, అందులో కాలబెట్టాలి. అది ముక్కలు అయినాక ముక్కల మీద కాలబెట్టి
అన్నం కూర అయినంత వరకు రెడీ చేయాలి ఫ్రెండ్స్. అవి రెడీ చేసి అన్నం కూర అయిన తర్వాత మనకు దేవునికి నైవేద్యం ఇచ్చి మనం తర్వాత తింటాం ఫ్రెండ్స్. చూడండి బాసలాకి పానకు అంటాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు చేసింది అయిపోయింది. ఇప్పుడు చేస్తాను మా కొడుకు, మా అన్న కొడుకు, ఆయన అన్న అవుతాడు. ఇటు సైడ్ ఉన్నవాడు ఆయన సైడ్ అన్న. అట్లా చేసి ఇప్పుడైతే కాలుస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి అవి కాల్చి పైన ఆకులని తీసేస్తారు. తీసేసి మళ్ళీ ముక్కలు వేస్తారు, గట్టిగా అవుతాయి. చూడండి ఇట్లా ఆకులు తీస్తారు. అట్లా ఆకులు తీసి మళ్ళీ ముక్కలలో వేయాలి. వేసి అయిపోయిన కాలిన అట్లా ఆకులు తీసి ముక్కలలో మళ్ళీ అట్లా వేస్తారు. వేసిన తర్వాత మళ్ళీ తింటాలి. 2 సార్లు వాటిని మళ్ళీ తీయాలి. చూడాలి ఇట్లా మా పొలం సంస్కృతి సాంప్రదాయ పద్ధతులు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎందుకంటే తప్పుగా అనుకోకుండా మా ఆచారం ప్రకారం మేము పెద్దల నుండి నడుపుకుంటూ వస్తున్నాం. ఇప్పుడైతే దేవుని మొక్కుకుంటూ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు తేనె కోసం మాకు మంచిగా తేనె దొరకాలి అది ఇది అని ఇప్పుడు గొడ్డల్ని పట్టుకుంటుండ్రు ఫ్రెండ్స్. చివరిదాకా కాలు పెట్టినారు కానుకలు. వాటిని మన వాళ్ళు గ్యాసులు పెట్టుకున్నారు ఫ్రెండ్స్. చూడండి వాటి కోసం వీళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే అది మా ఆచారం ప్రకారం అయితే అది తేనె పట్ట అని వాటిని ఎత్తుకాలు ఎక్కడానికి వెళ్తుండ్రు ఫ్రెండ్స్. చూడండి మన వాళ్ళైతే వెళ్తుండ్రు. చూడండి అక్కడ ఒకటి ఉన్నది ఆయన చూసింది తీసుకోండి చివరి దాకా కాలబెట్టినట్టు మా సంస్కృతి సంప్రదాయం ప్రకారం అలా జరుపుకుంటున్నాం. ఈ విధంగా అయితే జరుపుకుంటున్నాం. ఇప్పుడు అక్కడికి అయితే వెళ్ళి చూడండి అది ఏ విధంగా గొడ్డలు పెట్టుకున్నారు. గొడ్డలతోనే అవి అంటే తేనె అన్నట్టు.
తేనె అన్నట్టు ఫ్రెండ్స్. చూడండి అది అట్లా గడ్డలు తేనె చేసి తీస్తారు మా సంప్రదాయం ప్రకారం. అంటే మా భాషలో ఇప్పుడు ప్రతి ఒక్కటి మాకు తేనె కానీ ఏదైనా లభించేదని మాకు ఏ విధంగా మంచిగా జరగాలని ఈ సంస్కృతి సంప్రదాయ పద్ధతులను మేమైతే మొక్కు చేసుకొని జంగల్కి అడవికైతే వెళ్ళడం జరుగుతుంది. చూడండి అదే అక్కడ ఎందుకంటే చెట్ల బుర్రల నుండి పిల్లలు వస్తాయి కదా, మళ్ళీ కంసకనాల నుండి వస్తాయి కదా, అటువంటి తేనె దొరకాలని ప్రతి ఏటా మేము జరుపుకుంటున్నాము. చూడండి ఇలా ప్రతి ఒక్కటి ఇప్పుడు అక్కడొకటి ఉన్నది దానికి ఇంకా తీస్తాను ఫ్రెండ్స్. చూడండి చెట్ల బొర్రలలో కానీ బండలలో కానీ కంపకొనల్లో కానీ దాసి పెట్టుకున్నారు మన వల్ల. అయితే అక్కడ ఇట్లా అక్కడొకటి ఉన్నది ఇట్లా కంపకొనాలు దాస్తే, ఎందుకంటే మనకు జంగల్ దొరికేటటువంటి మనకు సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి కాబట్టి మాకు అనుకూలంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు ఉత్తమంగా ఆడైతే వెళ్ళినా కానీ దొరకాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎటువంటి అనుకోకుండా ఎలాంటి జంతువులు కానీ మనపై దాడి చేయకుండా ఏమి ఇబ్బందులు పడకుండా పక్కన వెళ్ళినప్పుడు మన వల్ల అయితే ప్రతి సంవత్సరం అడవిలోనే, ఎందుకంటే పువ్వు కానీ పప్పర్లు కానీ మరికొండకు కానీ వెళ్తుంటారు కాబట్టి ప్రతి సంవత్సరం వెళ్తాం కాబట్టి ఈ విధంగా ఎందుకంటే పురాతన కాలం నుండి వస్తుంది మా ఆచారం ప్రకారం అయితే మేము ప్రతి ఏటా చేసుకుని ఇలాగే చేసిన తర్వాత అప్పుడు జంగల్కి కానీ ఇక పువ్వు ఏరడానికి కానీ మరి పండ్లు తినడానికి కానీ మాకు అనుకూలంగా ఉంటుంది. చూడండి ఎందుకంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న గంట మాత్రం గట్టిగా పెట్టండి ఫ్రెండ్స్. చూడండి చెట్టు బొర్రలలో బండలలో దాచి పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మన వాళ్ళు వీళ్ళకి లేకుండా దాచి పెట్టుకుంటారు అన్నట్టు. వీళ్ళు చూస్తుండగా కాదు, వీళ్ళని అటు తీసుకొచ్చి వాళ్ళని చూడకుండా ఫస్ట్ దాచి పెడతారు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎత్తుకొని తీసుకురావాలని చెప్తారు. తేనె తీసుకురావాలి, పోయి తీసుకురావాలని చెప్తారు ఫ్రెండ్స్. అంటే మా భాషలో తేనె తీసే విధానం ఇట్లా పురాతన ఆచారం నుండి వస్తుంది కాబట్టి దేవుడు చేసి ఇలా ఫస్ట్ దేవుని చేసిన తర్వాత మళ్ళీ ఇదే సంవత్సరం వరకు మనకు ఎటువంటి ఇబ్బందులు అనేవి రావు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ప్రతి ఇంటికొకరు అందరూ వచ్చి, ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతమంది జమ ఎంతమంది ఇంటికి 10-20 రూపాయలు జమ చేసి కోడి పుంజుకొని అందరం కలిసి వచ్చి మరి పూజ చేసి అంత కార్యక్రమం చేసి భోజనాలు చేసి మళ్ళీ ఇంటికి వెళ్తాం. చూడండి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ తీసిండ్రు. ఇప్పుడు ఎన్ని అయినాయి ఫస్ట్ అయితే లెక్క పెట్టండి అంటుండ్రు. ఎందుకంటే ఫ్రెండ్స్ మొత్తం 38 మేము పెట్టుకున్నాం ఫ్రెండ్స్. 38 కంపల్సరీ వాళ్ళు దొరకబట్టాలి. దొరకబట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ
అక్కడ ఫస్ట్ మనం పూజ చేసిన జాగ్రత్త తీసుకుపోయి అప్పుడు మళ్ళా ఆ తర్వాత మళ్ళీ భోజనాలు చేసేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నైవేద్యం పెట్టి భోజనాలు చేస్తాం. ఇది మా పక్కన ఉన్న వాగు లొకేషన్ చూడండి. ఎందుకంటే వర్షాకాలం మీకు చూడాలంటే వర్షాకాలం మరి నేను ఈ లొకేషన్లోనే నేను మంచి వీడియో మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ లొకేషన్ మనకు ఎటువంటి లొకేషన్ అంటే చాలా బాగా బ్యూటిఫుల్గా వర్షాకాలం అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ లొకేషన్లో నేను వర్షాకాలం అయితే కంపల్సరీ మీకు వీడియో చేసి అందిస్తాను ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళంతా వెతుకుతుండ్రు, ఎక్కడున్నా ఎక్కడ లేదని మొత్తం వెతుకుతున్నారు. ఇంకా దొరికినాయా, ఇంకెన్ని ఉన్నాయి ఎన్ని లేదని దొరికిన తర్వాత మేమైతే ఫ్రెండ్స్ చూడండి, మేమైతే మా ఆచారం ప్రకారం అయితే మేము ప్రతి ఒక్కది అనేది మేము మా సాంప్రదాయం ప్రకారం మేమైతే జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే తప్పుగా అనుకోకుండా ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఆచారం ప్రకారం మేము నడుపుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, అవన్నీ నడుపుకుంటున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే దిగుతుంది. అందరూ వస్తుండ్రు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం దొరకపట్టేసిండ్రు, అవి మొత్తం తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మొత్తం ఒక జాగాలో తీసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మాకు ఇన్ని దొరికినాయని వాళ్ళైతే అందరు పోయిన వాళ్ళే చూడండి. ఎందుకంటే ఈ యూత్ మళ్ళా మాకు చూడండి, మన వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్, ఎటు పోయినా కానీ సెల్మి నీళ్ళు తాగుతారు. చూడండి, అది సెల్మి నీళ్ళు బండల కాడ తీసిన నీళ్ళు చూడండి తాగుతాను. ఇప్పుడు మా ఊరు అంత దూరం నుండి నీళ్ళు ఎత్తుకొని రావాలంటే బాగా కష్టమవుతుంది. ఆయన అయితే అట్లా తాగుతుండ్రు ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళు ఎట్లా తాగుతుండ్రు. చూడండి, నీళ్ళు తాగుతుంది. అది బండల లోపల నుండి వచ్చిన నీళ్ళు అది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే తీసుకొని వచ్చేసారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వంటలు చేస్తున్నారు. ఇది మొత్తం మన వాళ్ళే, మన ఊరి నుండి వచ్చినాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ నైవేద్యం పెట్టుకొని అవి మనం తీసుకొచ్చిన ఆడ పెట్టి మొక్కిన తర్వాత అప్పుడు మళ్ళీ అందరికీ అది ఒక్కొక్కటి మంచిగా ఒక్కొక్కటి పంచిస్తారు ఫ్రెండ్స్ అన్నంతో. అవి గూడలు, అవి ఏంటంటే తేనెటీగలు అన్నట్టు ఫ్రెండ్స్. చూడండి.